దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. పొద్దున్న ఎంతసేపు చెప్పే వాక్యం 10 నిమిషాలా? కొంచెం ఎక్కువ చెప్పాను అనుకున్నా. 15 నిమిషాలు అనుకుందాం. 15 అంతే, అంతకు మించి అయితే అవ్వదు. ఈ మధ్యకాలంలో 15 నిమిషాలు వాక్యం చెప్పడం అంటే తెలుగు చెర్ల గ్రామానికి సునామీ వచ్చినట్టే. మరి ఏం చేద్దాం? ఎలీషా గారు అన్నీ చూసుకోవాలి కదా, తండ్రిలాగా. మరి కొన్ని కార్యక్రమాలు ఎక్కడ ముగించుకోవాలో అక్కడ ముగించుకోవాలి. లేదు ఎవరేమనుకుంటే నాకేముందులే, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తానంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే పరిస్థితులు చూసుకోవాలి. మనం మాట్లాడే 10 నిమిషాలైనా అది జనాల్లోనికి వెళ్తే చాలు. అది గంట అవసరంలా, 2 గంటల అవసరంలా. అవకాశం ఉందనుకోండి మాట్లాడొచ్చు. అలాంటి సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. సేవకుడికి చక్కగా ధారాళంగా మాట్లాడే వాక్ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే దానిని వినే మనసు కలిగిన విశ్వాసులను కూడా దేవుడు మాకు ఇచ్చాడు. మీరు వింటున్నారు కాబట్టే దేవుడు మాట్లాడింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఈ రాత్రి కూడా క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? మూల వాక్యాన్ని చదువుకోవడం మంచిది. ఎందుకంటే బేస్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలియలేదనుకోండి, అసలు అర్థం కాదు, ఏం చెప్తున్నారో అర్థం కాదు. కాబట్టి బిగినింగ్ ఆఫ్ ద వర్డ్, దేవుని మాట ఎక్కడ ప్రారంభించబడింది? చదవండి ఆ మాట ఒకసారి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసి తిని, అది నిత్య నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచెదను, విస్తరింపచేసి పరిశుద్ధ స్థలమును నిత్యము వారి మధ్యన ఉంచుతాను. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులై ఉంటారు. మరియు నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండుట బట్టి యెహోవా అగు నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచునని అన్యజనులు తెలుసుకుంటారు. చాలు అక్కడితో చాలు. దేవుడు పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నారు. నిర్గమకాండం 25వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూసి అక్కడ రాస్తాడు 4వ వాక్యంలోన. చదవండి అన్నమాట 25లో నిర్గమకాండం. శ్రీని గారు ఎన్నో అధ్యాయం? 25:8. నేను వారితో నివసించున్నట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చాలండి. దేవుడు ఆశ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఎక్కడో గగనాకాశములో సింహాసనములో కూర్చోవడం, మీరేమో భూమి మీద నాకు చాలా దూరంగా ఉన్నారు. మన దేవుడు ఆశ ఏంటంటే తన బిడ్డలకి సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి అనే ఆశ. అందుకే తానుకు నిజముగా ప్రార్థించు వారికి ఆయన సమీపముగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తాం. కొంచెం ఎఫెక్ట్ పెట్టుకొని ఇందాక పెట్టినట్టు పెట్టు చాలు. దేవుని ఉద్దేశము మనతో ఉండాలి. మరి మనతో ఉండాలి అంటే మనకలాగా ఆయన ఉండడు కదా. మనకలాగా ఆయన ఉండడు. ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ కావాలి. అందుకే భూమి మీద ఈ ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేయబడడానికి గల కారణాలు ఎందుకంటే ఆయన నివసించే స్థలము భూమి మీద మందిరమే, వేరొకటి కాదు. మందిరములో దేవుడు నివసిస్తాడు.
ఎందుకంటే ఇన్ని మందిరాలు కడుతున్నారు. ఈరోజు చాలా మంది వీధికి ఒక మందిరం ఏర్పాటు అయిపోతున్నాయి, ఇన్ని మందిరాలు ఎందుకు కట్టుకుంటున్నారు అని ఆలోచన, అపోహ అన్యజనులు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఏమంటారంటే మీ దేవుడు ఒక్కడే కదా, మీ దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మందిరాలు ఎందుకు కట్టుకోవాలి అంటారు. విషయం ఏంటంటే విశాలమైనటువంటి సుశాలమైనటువంటి ఆ మహా గొప్ప దేవునికి భూమంతా మందిరాలు కట్టినా కూడా సరిపోదు. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం అంతే, భూమి ఆయన పాదాలు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అంతే. అంతటి విశాలమైన సుశాలమైన గొప్ప దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడు. దేవుడు నివసించడానికి ఒక స్థలం కావాలి, అదే ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థనా మందిరాన్ని ఈ రోజున దేవుడు ఈ గ్రామమును ప్రేమించి నిస్సీ కల్వరి మందిరముగా ఇక్కడ దేవుడు ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. ఎందుకు మందిరము అంటే దేవుడు నివసించడానికి. ఇది పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన మందిరము. ఎందుకు అంటే పరిశుద్ధుడు ఉండడానికి. ఈ విషయాలన్నీ పొద్దున్న మీతో మాట్లాడాను, టూకీగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. మరి పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధుడు నివసిస్తుండగా మనము ఈ మందిరానికి వస్తే మనకేమి ఆశీర్వాదాలు కలుగుతాయి అని వాక్యంలో చూస్తే కీర్తనకారుడు దావీదు ఏమంటాడు? ఆయన మందిరములో నేను మొరపెట్టాను, ఆయన నాకు సహాయము చేశాడు. ఉదయం చదువుకున్నాం కదా మాట, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు అనే చోట మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైనా ఎందుకు మందిరానికి రావాలి అని మిమ్మల్ని అడిగితే నీకు సహాయం చేసే స్థలము దేవుని మందిరం. కాబట్టి మందిరానికి రావాలి, మందిరంలో ఉండాలి, మందిర అనుభవాలు కలిగి ఉండాలి అని చెప్పండి. ఎందుకు నిస్సీ కల్వరి సంఘానికి వెళ్ళాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి, నిస్సీ కల్వరి సంఘములో దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు. నీ పిల్లలకి దేవుడు సహాయం చేస్తాడు, నీ ఉద్యోగానికి సహాయం చేస్తాడు, ఈ గ్రామానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే అవసరంతో ఆయన మందిరములో అడుగు పెడతారో ఏ ఒక్కరిని ఎన్నడూ త్రోసివేయని దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధన చేస్తున్న యేసు ఒక్కడే. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాడు. ఒక తల్లికి పుట్టెడు దుఃఖము, బాధ త్రోసివేయలేదు. పాడి మీద ఉన్న శవాన్ని తిరిగి లేపి సజీవునిగా దేవుడు మార్చాడు. ఇంకొక సహోదరికి బిడ్డలు పుట్టలేదనే బాధ, మందిరానికి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు త్రోసివేయలేదు. ఆమె గర్భాన్ని తెరిచి చక్కని కుమారుడిని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఎవరు యేసయ్య అంటే సహాయం చేసే దేవుడు అని ధ్యానం చేశాం. ఇక ఈ రాత్రికి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. అదే యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో మీరు బాగా ఎక్కువ సార్లు చదివి ఆ పేజీలు కూడా నలిగిపోయి ఉంటాయి. ఏది? యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 47వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతుల వృక్షములను, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ తీరము పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాస్తాయి, వాటి పండ్లు ఆహారమునిచ్చి వాటి ఆకులు ఔషధములకు వినియోగించబడుతున్నాయి. కొంచెం పైకి వెళ్ళండి. 8వ వాక్యము 9వ వాక్యం కూడా చదవండి. చదవండి, కొట్టుకోకండి. ఊపికి ఇలా కొట్టుకుంటే
ఇంకొకళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు ఆశీర్వాదాలు. ఇంకేలా అనుకోకండి, ఇదే గమ్మత్తైన విషయం అన్నమాట. ఓకే, ఏదేమైనా ఇలా చురుగ్గా వాక్యాన్ని తీసి చదవాలి. ఇది ఇలాంటి కృప ఈ సంఘానికి దేవుడిచ్చునుగాక. ఇంకా చురుగ్గా, ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఉజ్జీవంగా మీరు ఉన్నంత సమయం దేవుని వలన మీరు దీవించబడుతూనే ఉంటారు, ఆశీర్వదించబడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. ఇది దేవుని ఉద్దేశం. ఉత్సాహంగా ఎడుతాడు ఎవడైనా చెప్పండి? ఉజ్జీవంగా ఏడుస్తున్నాడండి అంటారా? చాలా అసలు ఆ మనిషి అండి చాలా ఉత్సాహంగా ఏడుస్తాడండి అని ఎక్కడాను. ఉత్సాహము ఉజ్జీవం అంతా నవ్వుకి సంబంధించింది, సంతోషానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రసంగాలే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే బైబిల్ పండితులు మీరందరూ బైబిల్లో ముదిరిపోయారు. అందరూ ఏది చెప్పినా మాకు తెలుసులే అంటున్నారు. అందుకే ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు బైబిల్కి పోల్చి చెప్పామనుకోండి మీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. ఏం లేదు, నవ్వటానికి పెద్ద పనేం ఉండదు. నవ్వటానికి పెద్ద పనేం కాదు. ఒకసారి నవ్వండి. ఏంటండి మాంత్రికుల్లాగా నవ్వుతున్నారు అన్నారేంటి? ఒకసారి నవ్వండి, మామూలుగా నవ్వండి. నవ్వటం మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. నవ్వటం అంటే ఏం లేదు, బాడీని లూజ్గా వదిలేయటమే నవ్వటం, అంతే. కోపంగా ఉండటం పెగ తీసుకోవటం. కోపంగా ఉండండి, ఒకసారి కోప్పడండి, నా మీద కోప్పడండి. పోనీ మీకు ఎవరు కోప్పడడానికి ఇది సైంటిఫికల్గా నిరూపించబడింది. కోప్పడడానికి చాలా నరాలు ఉపయోగించాలి. శరీరంలో నరాలన్నీ బలంగా ఉపయోగించాలి. ఆ కోప్పడేవాడికి బీపీ వస్తుంది. మీరు చూడండి, బీపీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? నవ్వేవాడికి బీపీ ఉండదు. పెద్ద నవ్వేవాడికే బీపీ రోగాలు ఉండవు. ఈ కోపంగా ఎప్పుడు చూసినా కొంతమంది చూడండి చాలా సీరియస్గా, ఎంత ఏం చెప్పినా సరే ఆడు చాలా నరాలు ఉపయోగిస్తున్నాడు, బలాన్నంతా ఉపయోగిస్తున్నాడు. అదే నవ్వటం ఈజీ అనమాట. ఏది? కూటీలకి చొక్కా తగిలించినంత ఈజీ. కూటీలకి చొక్కాని తగిలిస్తే అది ఎలాడుతూ ఉంటుంది ఇలాగా. నవ్వటం అంత ఈజీ అనమాట. స్తోత్రం అన్నా. ఇంకొక ప్రచురములో నవ్వటం వల్లంట మనలో ఉన్న యంగ్ సెల్స్, యూత్ సెల్స్ ఉంటాయి మనలో, బాడీలో యంగ్ సెల్స్ ఉంటాయి, ఇవి యాక్టివ్ అవుతాయి. అందుకే ఎక్కువగా నవ్వేవాడు యవ్వనంగా ఉంటాడు. ఎప్పుడు ఉసూరుమంటూ ఉండేవాడు పోయేవాళ్ళగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి రోజు నుండి మీ నోటను దేవుడు నవ్వుంచునుగాక. మీరు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉందురుగాక. ఇప్పుడు ఏదేం తోటలో అసలు ఏడుపు లేదుగా, ఉందా? దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. హల్లెలూయా. ఈ పాట పాడుతూ కూడా ఆనందమా, ఇంక నిన్ను ఎవరు మారుతారు ఇప్పుడు? రైట్. రెండో విషయం, 8వ వాక్యము 9వ వాక్యం కూడా చదువుతారు. ఆ యెహెజ్కేలు ప్రవచన గ్రంథం. అప్పుడు ఆయన ఈ నీళ్లు ఉపికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి పారి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, ఒకటి సముద్రము నీళ్లు మంచి నీళ్లు అవును, గుర్తుపెట్టుకోండి. ఒకటి సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అవును. రెండు, వడిగా పారిన ఈ నది
ఈ నీళ్లు ఆ నీళ్లు మంచి నీళ్లుగా మారిపోయాయి. రెండు, చేపలు బహు విస్తారంగా ఏమైనాయి? చేపలు బహు విస్తారంగా పెరిగాయి, బహు విస్తారంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇందాకడ చదువుకున్న 12వ వాక్యం, ఈ 3 వాక్యాలలో 3 విషయాలు ఉన్నాయి. నన్ను చూడండి ఒకసారి. సముద్రం అనండి. వెళ్ళారా? చూసారా? సెల్ఫీలు దిగారా? ఈ మధ్యన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. అర్థమవుతుందా? కుర్రోళ్ళు ముందు ఉడుకు రక్తం, సెలవులకి గోదావరికి వెళ్దాం, ఇంకొక దారికి వెళ్దాం అని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. జాగ్రత్తలు చెప్తున్నా. భయం అనేది ఉండాలి. భయం లేకపోతే మనిషి భక్తిని కాపాడుకోలేడు. అందుకే భయము భక్తి అన్నారు. భక్తి కాదు, ముందు కావాల్సిందేది భయభక్తులు. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భయపడ్డామనుకో ఆటోమేటిక్గా వదిలేస్తావు. ఇప్పుడు పొగాకు కాల్చేవాడికి క్యాన్సర్ వస్తుంది అని చదివేది దేనికోసం అంటే నిన్ను భయాన్ని కలిగించడానికి. అంటే నువ్వు సిగరెట్ కాల్చకూడదు, స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు. అబ్బా ఎంత బాగా చెప్పారు. మైక్ లేకుండానే మైక్ లాగా మాట్లాడారు. కానీ చూసి తాగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాడికి భయం లేదు. ఈ ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకుంటే అస్థిపంజరంలాగా అయిపోతావు, డేంజర్ అన్నా సరే వెళ్ళి వేలు పెట్టి వైర్లలో ముట్టుకోవాలి అనుకున్నవాడు పెద్ద బ్యానర్ వేసి ఆడు ఫోటో పెడతాడు. ఫోటోలో నవ్వుతాడంతే, మనిషి మాత్రం ఉండడు. దేవునికి స్తోత్రం. భయము అనేది చాలా అవసరం. చాలా భయభక్తులు. అందుకే భయభక్తులతో మన భక్తిని మనం కాపాడుకుందుముగాక. తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ పాఠాలు పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుండే భయం నేర్పించాలి. చిన్నప్పటి నుండే ఇది చేస్తే పొరపాటు ఇలా జరుగుద్ది, భయం నేర్పించామనుకో వాడు పెద్దవాడైనా దానిలో నుండి త్రుట్టిల్లిపోడు. దేవునికి స్తోత్రం. సముద్రం. 2, చేపలు విస్తారము. చెప్పండి. 3, అక్కడేమో 12వ వాక్యంలో ఏముంది? ఏముంది 12వ వాక్యంలో ఏముంది? వాటి ఆకులు వాడిపోవు, పరిశుద్ధ స్థలములో నుండి ఎప్పుడెప్పుడంట ఈ నెల కాయలు కాస్తాయి, కాపు కాస్తాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 9వ వాక్యం చివరిలో ఏం రాస్తుంది? ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. దేవునికి స్తోత్రం. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ఈ సారాంశం మనందరికీ తెలుసు. ఈ వాక్యము కాంటెక్స్ట్ అందరికీ బాగా తెలుసు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఒక దర్శనము కనబడింది. ఒక చోట దేవాలయము ఆ గుమ్మముల నుండి నీరు ప్రవహిస్తుంటే ఈ యెహెజ్కేలుతో దేవుడు చెప్తారు, ఈ నీటిని కొలువు అంటారు, నీటిని కొలవమంటారు. 1000 మూరలు కొలువు అంటే 1000 మూరలు కొలుస్తాడు. అప్పుడు నీళ్లు ఎక్కడ దాకా వచ్చాయి అంటే చెప్పండి, చీలమండలం దాకా వచ్చాయి. నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి? చీలమండలం దాకా వచ్చినాయి. తర్వాత ఆ నీటి ప్రవాహాన్ని ఇంకొక 1000 మూరలు కొలమంటాడు. ఇంకొక 1000 మూరలు కొలిసిన తర్వాత ఆ నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చాయి. చెప్పండి ఎక్కడ దాకా? 3 ఇంకా ఒక 1000 మూరలు కొలమంటాడు. ఇంకొంచెం లోతుకెళ్తే, ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా స్టార్టింగ్లో కొంచెం పాదాలు తగులుతాయి, ఇంక లోపలికి వెళ్తే మోకాళ్ళ దగ్గరికి, సహజంగా మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఆ తర్వాత ఎక్కడ దాకా వచ్చింది? మొలలోతు అంటే నడుము లోతు. అక్కడ రాస్తాడు మొలలోతు అని రాస్తాడు, అంటే నడుము లోతు దాకా. ఇంకొక 1000 మూరలు ఇంకొంచెం లోపలికి వెళ్ళమంటాడు. ఇంకా లోతుకెళ్తే ఇక ఏమైంది? పాదాలు భూమి మీద నిలబట్ల, అంటే
పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఈదే దాకా వెళ్ళాల్సిన పరిస్థితి, ఏదాల్సిన పరిస్థితి. ఎక్కడైనా అంతే కదా. లోతుగా ఉన్న గోదావరి అయినా, కృష్ణ అయినా, సముద్రం అయినా ముందు అరికాలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుము లోతు, ఆ తర్వాత ఇక తల మునిగిపోయి ఇక ఈత వచ్చినోడు ఈదుతాడు, ఈదలేనోడు ఎల్లకేతల ఎత్తబడతాడు. అంతే. ఇక దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో ప్రవక్త ద్వారా ఈ విషయాలు దేవుడు ఎందుకు బోధిస్తున్నాడంటే, ఈ నీరు ఎక్కడుందంట? 12వ వాక్యంలో చూసాం కదా. ఈ నీరు పరిశుద్ధాలయములో, దేవుని పరిశుద్ధమైన మందిరములో నీళ్లు ఉన్నాయి. మొదటిగా మీకు ఉదయం దేవుడు ఏం చెప్పాడు? మందిరములో మీకు సహాయం ఉంది. రెండవదిగా ఈ రాత్రి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మందిరములో సకల జనులు తృప్తిపరచబడడానికి నీరు దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ ఏముంది? చెప్పాక కూడా, ఆన్సర్ చెప్పాక కూడా అలా చూస్తే ఎలాగా? ఇక్కడ ఏముంది చెప్పండి. ఓ చిట్టమ్మ గారు, మా పిప్పర విశ్వాసి, ఇక్కడ ఉండిపోయావా? దేవునికి స్తోత్రం. అంత తెలివైన వాళ్ళే మాకు. ఇక్కడికే రాత్రి ఇక్కడేనా? రేపు కూడా ఉంటారా? ఉండరా? అక్కడికే పిప్పర్ వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ వయసులో చూడండి. మనమైతే ఇంకో 10 ఏళ్ళు దాటితే ఇంకంతే. ప్రభా నా వల్ల కాదయ్యా, నడవలేకపోతున్నానయ్యా, నిలబడలేకపోతున్నానయ్యా, చూడలేకపోతున్నానయ్యా, తినలేకపోతున్నానయ్యా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రవక్త ద్వారా ఈ విషయాలు బోధిస్తున్నాడు. ఎందుకంటే మందిరంలో నీరుంది. ఈ నీరు యోహాను సువార్త 7వ అధ్యాయము 45, 6, 7 వచనాలు మీరు తర్వాత చూస్తే ఈ నీటి గురించి యేసయ్య చెప్పాడు. ఏమన్నాడు? నీరంటే మీరేమనుకుంటారు? నీరు అనుకుంటున్నారా? అనుకుంటాం కదా మనం మామూలుగా. పాస్టర్ గారు చెప్పాడు నీళ్లు ఉన్నాయి, అదిగో వెనకాల ట్రబ్బులో నీళ్ళు ఉన్నట్టున్న ఆ నీళ్ళ గురించి చెప్తున్నాడా? ఆ నీళ్లు కాదు. నీళ్ళంటే ఆత్మ సంబంధంగా యేసయ్య క్లియర్ గా చెప్పాడు. ఏమన్నాడు? పస్కా పండుగ. ఏ పండుగ అది? పస్కా పండుగ రోజు అన్నాడు, జన సమూహాలందరినీ పిలిచి, ఇదిగో మీరు దప్పికొన్నారా, నేను ఇస్తాను, నీకు నీళ్ళు ఇవ్వబోతున్నా. ఆ నీళ్లు తాగితే మీలో నుండి జీవజల నదులు పారతాయి. ఇది నీటి గురించి చెప్పబడే మాట కాదు, పరిశుద్ధాత్మను గురించి దేవుడు మాట్లాడాడు. అక్కడే ఉంటుంది ఆ మాట. మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయమేనా? 7వ అధ్యాయంలో ఉంది. దేవునికి స్తోత్రం. నీరంటే పరిశుద్ధాత్మ. ఈ కడవరి దినాల్లో దేవుడు సంఘములో ఏముంచాడంటే పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎందుకు నిస్సీ కల్వరి సంఘానికి వెళ్ళాలి? గ్రామాల్లో సంఘాలు లేవా అంటే ఉన్నాయి, కానీ నీరున్న సంఘం వెతకాలి. నీరుంటే, ఇప్పుడు నీరుందనుకోండి, పంటలు నీరున్నాయనుకోండి, డ్యాము నిండా నీళ్లుంటే నీటికి ఏమి ఇబ్బంది ఉండదు. నీళ్లు ఉండాలి. నీరే సమస్తానికి మూలం, ఆధారం. దానియేలు గారు ఈరోజు అసలు ఫుల్ ఫామ్లో ఉన్నారు. అసలు ఆయన యుక్రెయిన్, రష్యా 3 చెప్పాడు ఆయన. 3 దేశాలు. ఇంకోటి ఏంటి? ఇజ్రాయేలు, తర్వాత ఇండియా, పాకిస్తాన్. దేశ పర్యాటక మంత్రి పదవిని నిన్నే ఉనికి పుచ్చుకున్నట్టుగా టకటకటకటగా మాట్లాడేశాడు ఆయన. చాలా సంతోషం. ఈ ఏదైతే ప్రిపేర్ అయ్యా మీరు అట్లా మాట్లాడుకోగలిగారో ఇదే చక్కగా ప్రదర్శించి ఇంకా ముందున్న దినాలలో నిలబడి అలా మాట్లాడుతుంటే సాక్ష్యము జనాల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిదీ కూడా ఒక భాగం. పాట ఒక భాగం, వాయిద్యాలు వాయించడం ఒక భాగం. ఏమండి, సాక్ష్యాలు చెప్పడం కూడా ఒక భాగం. ఏంటి? ఏ భాగము? ఆత్మలు రక్షించే భాగం. ఆత్మలు దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి ఒక భాగము. ఇవన్నీ కలిస్తేనే 9 నెలలు నిండితేనే ఆ సంపూర్ణమైన ఫలం. అలా 9 వరాలతో, 9 అనుభవాలతో, ఫలాలతో సంఘం నడిపించబడితేనే రేపు పునరుద్ధానం అనే సంఘాన్ని మనం కన్నులారా చూడబోతున్నాం. ఈ సంఘము గోడల మధ్యన ఉన్న సంఘం అనుకుంటున్నారు.
ఈ మందిరం గోడల మధ్యన ఉంది, లేకపోతే ఇంకా ఇళ్ల మధ్యలో ఉంది, ఇది కాదు. ఇది రేపు పరలోకములో ఉండబోయే సంఘం. ఇది పునరుత్థానము చెందే సంఘం. ఏ సంఘం ఇది? పునరుద్ధానం చెందుతాం. మనం అక్షయతను ధరిస్తాం, రూపాంతరపరచబడతాం. యేసయ్య మహిమ ఎలా ఉందో సంఘానికి కూడా అదే మహిమను దేవుడిస్తాడు. యేసయ్యకి ఎంత ప్రభావం ఉందో సంఘానికి కూడా దేవుడు అంతే ప్రభావాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నీరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, సంఘానికి కడవరి దినాలు. అందుకే పేతురు ప్రవచించాడా, అంత్య దినముల యందు సర్వజనులపైన యెహోవా తన ఆత్మను కుమ్మరిస్తాడు. మీ అందరిపైన దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడదాం. ఆత్మదేవునికి మనం అప్పగించుకుందాం. ఈ సేవకుడు ఆత్మదేవునికి అప్పగించుకున్నాడు కనుక ఈ సేవకుని దేవుడు విరిచి వడ్డిస్తున్నాడు. అనేక మంది దీవించబడుతున్నారు. సంఘం దీవించబడాలంటే సంఘం కూడా ఈ సేవకునికి ఆత్మకి అప్పగించుకుని సంఘం నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన రథసారథి, మన అధ్యక్షుడు, మన నాయకుడు ఆత్మదేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి తెలుసు ఏది మాట్లాడాలో, ఆయనకి తెలుసు ఎలా మనల్ని బలపరచాలో, ఆయనకి తెలుసు ఎలా మనల్ని రూపాంతరపరచాలో. అన్నీ ఎరిగినవాడు సర్వేశ్వరుడు, ఆ సర్వ జగత్ రక్షకుడు ఆత్మదేవునిగా సంఘములో ప్రవహిస్తుండగా ఎవరైతే ఆ నీటి ప్రవాహములో నడిపించబడతారో, ఆ నీటి ప్రవాహములో ముందుకు సాగుతారో, ఈ నీరు అంటండి ఇప్పుడు కృష్ణ, గోదావరి, ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? సోషల్ పండితులు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తాయమ్మా? మా ఊరు వస్తాయా? ఎక్కడికి వెళ్తాయి పాస్టర్ గారు? మాకెందుకు అన్నట్టు పెట్టకండి. సమాధానాలు చెప్తా ఉన్నారనుకోండి, రేపు ప్రశ్నలకు ఇంకా ఈజీగా మాట్లాడడానికి అవకాశం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్తాయి. ఇన్ని నీళ్లు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సముద్రం ఏం చేస్తుంది? ఆ నీళ్ళన్నిటినీ ఉప్పగా మారుస్తుంది. కృష్ణా నుంచి వచ్చాను నేను గోదావరి నీళ్ళు అంటే నువ్వు ఏ నీరైనా సరే నా దగ్గరకు వచ్చావంటే నువ్వు ఉప్పగా మారాల్సిందే అంటదా? అలా ఉప్పగా మారిపోయిన సంఘాలను చూసిన దేవుడు ఈ నీరుందు చూసారా అమ్మా, ఇక్కడ ఉన్న నీరుందో చూసారా? ఇప్పుడు ఇక్కడ నీరుని ప్రవహింపజేస్తున్నాడే. ఈ నీరు బైబిల్లో మీరు చూడండి, నేను చెప్తున్నాను అనుకోకండి, కథ కాదు ఇది. ఈ నీరంట సముద్రంలోనికి వెళితే సముద్రము దాని యొక్క రుచి మారిపోయింది. సముద్రము రుచి మారిపోయింది. అది తీయగా రుచికరంగా నీళ్లు మారిపోయాయి. దేవునికి స్తోత్రం. కడవరి దినాలలో ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో, ప్రతి రాష్ట్రములో ఎలాంటి నీరు ఉండాలంటే ఈ మార్పును కలగజేసే నీరు కావాలి. సాధారణమైన నీరు సరిపోదు, సాధారణమైన అభిషేకం సరిపోదు, సాధారణమైన వాక్యం సరిపోదు. ఒక నీరు కావాలి, అది పరిశుద్ధాత్మనే నీరు కావాలి. ఈ నీరు ఇక్కడ దేవుడు ప్రవహింపజేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్దో తెలుసా? ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారుగా, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏమని, మేము పలానా వాళ్ళం, మేము వాళ్ళం, మేము వీళ్ళం అని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరినీ ఈ నీళ్ళు ఏం చేస్తాయంటే రుచికరంగా మారుస్తుంది. ఇప్పుడు అందరూ ఒకలా ఉంటారా? ఒక కోపం, ఇంకొకటికి ద్వేషం, అసూయ కలిస్తే కదా సంఘం. దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని అందరినీ ఆ నీటి ప్రవాహము చేత నూతన పరుస్తున్నాడు. ఆ రాళ్ళు ఉంటాయండి సముద్రం దగ్గర, రాళ్ళు ఉంటాయి కదా అన్న, మీరు మాట్లాడలే. రాళ్ళు ఉంటాయి కదా సముద్ర తీరం దగ్గర, రాళ్ళు ఉంటాయి కదా. ఈ రాళ్ళు గట్టి గరుగ్గా ఉంటాయా, మెత్తగా సాఫ్ట్గా ఉంటాయా? ఎప్పుడైనా తీసుకెళ్తారులేండి. మరి అలా తెలియనట్టు మాట్లాడకుండా ఉంటారే, ఎలా ఉంటాయమ్మా? సాఫ్ట్గా ఉంటాయి. ఎందుకు? ఆ రాళ్ళు కూడా నేను మామూలుగా మేము చిన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళం, రాళ్ళు జేబులో వేసుకునేవాళ్ళం. ఎందుకు? ఈ దొరుకుతాయి దొరకవు అన్నట్టుగా సాఫ్ట్గా ఇలా ముట్టుకుంటే చక్కగా ఉంటాయి. ఎందుకలా మారినాయి?
ఎందుకు మారినాయి? ఆ నీళ్లు ఆ ప్రవాహానికి ఆ రాయిని కొట్టి 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 కొడుతుంటే, ఆ కెరటాల రాళ్ళను కొడుతుంటే ఏమైంది? దాని గరుకు కాస్త నున్నగా మారిపోయింది. అలా నున్నని స్వభావం కలిగిన వారంగా ఈ నిస్సీ కల్వరి సంఘములో మిమ్మల్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడికి వచ్చిన వారు మారు మనసు పొందబోతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు మనసు మార్చుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు బాప్తీసము పొందబోతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు పాపములో నుండి పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు దేవునికి సమీపస్తులుగా మారునుగాక. స్తోత్రం. ఇది సంఘం మత మార్పిడి సంఘం కాదు, మత మార్పిడి కాదు, మనస్సును మార్చే సంఘం ఇది. మతాన్ని మార్చే అవసరం లేదు మాకు. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉండండి. మీరు మతం మారద్దు. ఇంకా అవసరమైతే నీ పేరు కూడా మార్చుకోవద్దు. ఏమైంది అసలు? ఇప్పుడు పేరు మార్చుకుంటేనే ఏది యోహాను రా లోపలికి రా అంటాడా? ఇవన్నీ కూడా తాత్కాలికమైన సంతృప్తి కొరకు మాత్రమే. ఈ బట్ట మార్చిన పేరు మార్చిన మారాల్సిన ఒక మహిమకరమైన మార్పు దేవుడు ఆకాశముల నుండి తొంగి చూస్తున్నాడు. అది ఇంకా సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చబడలేదు కనుకే గడప దగ్గర ఎదురు చూస్తూ, తలుపు దగ్గర తడుతూ నిదానంగా ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక గడియ రాబోతుంది, సంపూర్ణంగా సంఘములో మార్పు అనేది రాబోతుంది. ఆ క్షణమున తలుపులు తీసే సంఘం ఒకటి ఉంటుంది. ఆయన తలుపులు తెరవగానే మహామహిమ కలిగిన దేవునిగా వారిని కలుసుకోవడానికి నా యేసయ్య మిగుల ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఇది ఎదురు చూసే కాలం. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు ఎదురు చూసే కాలం, మనము ఆయన కొరకు ఎదురు చూసే కాలం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తర్వాత నీరు మారిందా? సముద్రం మారింది కదా. సముద్రం మారిందంటే మనసు మారింది. మనసులో ఉన్న కల్మషం పోయింది, మనసులో ఉన్న ద్వేషం పోయింది, మనసులో ఉన్న అపవిత్రత పోయింది. అందుకే నేను ఇదివరకు హింసకుడును, అది అవి చెప్తే మీరు పూడుస్తారు నాకు తెలుసు. పోడవడంలో మనకున్నంత స్పెషాలిటీ ఇంకేముండవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మీరు చెప్పండి. పౌలు గారు ఏమంటారు? పౌలు గారు ఏమన్నారు? ఒకప్పుడు నేను హానికరుడా, ఆయన ఎవరు? హానికరుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలా మారాడు? సాత్వికుడుగా, దీనుడుగా, ఏమండి, వధకు సిద్ధమైన ఆ గొర్రెను చూసారా? వధకు సిద్ధమైన గొర్రెలాగా చక్కగా అప్పగించుకున్నాడు. ఇంత మార్పు ఎలా జరిగిందంటే ఆయన నా మనస్సును మార్చాడు. మనలో అలాంటి సాక్ష్యాలు వినపడాలి. ఇందాకటి చెప్పినట్టు ఇదివరకు నేను అది, కానీ ఇప్పుడేంటి అనేది చెప్తూ, ఇదివరకు అది నా పరిస్థితి, అది నా జీవితం, అది ఇదివరకు అది, ఇప్పుడు ఇది అనే మార్పులు మన తెలుగు చెరలో, మన నిస్సీ కల్వరి సంఘములో అడుగుపెట్టే ప్రతి వారి జీవితంలో దేవుడు చెయ్యునుగాక. ఇదివరకు దుఃఖం నేడు సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఇదివరకు కరువు రేపు సమృద్ధిగా దేవుడు మారుస్తాడు. ఇదివరకు అసమాధానం నేడు సమాధానంగా దేవుడు మారుస్తాడు. ఇదివరకు రోగాలు రేపు ఆరోగ్యంగా దేవుడు మారుస్తాడు. మార్పు దేవుడు చెయ్యునుగాక. ఇది మీ ఆర్థిక స్థితిలో, ఆరోగ్య స్థితిలో, కుటుంబ స్థితిలోనే కాదు, ఆత్మీయ స్థితిలో కూడా జరుగునుగాక. రెండవది, చేపలు విస్తారంగా ఏమైనాయంట? ఈ నీళ్ళకి చేపలు విస్తారమైన సంపద. అసలు ఇప్పుడు బాగా జరిగే సంపద ఏది? ఫిషింగే కదా. ఏమండి, చేపలు తినకుండా ఎప్పుడైనా ఉన్నారా? కోడిని తినటం మానేం, మేకను తినటం కూడా మానేం. కానీ ఎప్పుడైనా చేపలు మానేవా? రొయ్యను కూడా మానేసావు. పీత దొరకదు అనుకోండి. ఈ చేప ఎప్పుడూ దొరుకుద్ది, నిత్యము. ఇది బిజినెస్, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది వ్యాపార కేంద్రం అనమాట. ఫిషింగ్ హార్బర్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఎక్స్పోర్ట్ అవుతాయి, ఎక్కడెక్కడికో ప్రపంచ దేశాలకి ఎగుమతి అవుతుంది.
ఈ సంపదని దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఇంత విస్తరణ కలిగింది. ఈ నీరేం చేసింది? విస్తరణ కలిగజేయి. నీరేం చేసింది? మనసును మార్చింది, రుచిని మార్చింది. రెండు, నీరు ఏం చేసిందండి? విస్తరణ కలిగించింది. నీరంటేనే విస్తరణ కదా. నీరు పోస్తే చెట్టు ఫలిస్తుంది, నీరు పోస్తే సమస్తం విస్తరిస్తుంది. మనం కూడా విస్తరించాలి. ఎలాగా? ఇటు అడ్డంగాను అటు నిలువుగానా? ఎలాగా? కోవిడ్లో కూర్చుని తిన్నాక ఇంట్లో బయటకు వస్తానికి ఆ గుమ్మాలు తీశారంట. ఒక ఊర్లో జరిగింది తెలుసా? ఇంట్లో కూర్చుని తిన్నాక కోవిడ్లో అప్పుడు ఏం చేశారు? కోడిగుడ్డు మంచిదంటే కోడిగుడ్లు, చికెన్ అంటే చికెను, తల్లి బిడ్డ నాయం చేశారు. తల్లి బిడ్డ నాయం చేశారు. తర్వాత ఏమో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఎన్ని తిన్నాము. దేవునికి స్తోత్రం. కోవిడ్కు ఒకరికి కలవరం అయితే మరొకరికి కడుపు నిండా తిండి సమృద్ధిగా తిన్నాం. దేవునికి స్తోత్రం. విస్తరణ అంటే ఈ విస్తరణ కాదు, ఇది కాదు విస్తరణ. కొంతమంది చూడండి, విస్తరణ అంటే ఏంటి పాస్టర్ గారు? పక్క నీళ్ళు మేము కొనేస్తామా? కొనేద్దు. ఆ పక్క నీళ్ళు కొనేసి, ఆ ఎదుటిల్లు కొనేసి ఊర్లో నువ్వే ఉండు. ఎంత చూడండి కొంతమంది. విస్తరణ అంటే ఏంటి పాస్టర్ గారు? ఇంటి పైన ఇల్లు వేస్తావా? వేసి పైన దూకుతావా? ఈ విస్తరణ అంటే ఇదే మైండ్. ఎప్పుడు చూసినా ఏంటి పాస్టర్ గారు విస్తరణ అంటే? సైకిల్ కాస్త 3 చక్రాలా? 3 కాదు, మనకు 4 కావాలి. 4 చక్రాలు అయిపోవాలి. ఇది కాదు విస్తరణ అంటే. విస్తరణ అంటే నువ్వు ప్రార్థనలో విస్తరిస్తావు. ప్రార్థనలో విస్తరించాలి. సంఘం నూతనంగా స్థాపించబడి సంఘానికి ఏం కావాలి? ప్రార్థన ఉండాలి. అందుకే నీరు పంపించాడు. ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? పరలోకములో నుండి మన కొరకు పంపబడిన నీరు ఇది. ఇదే పరిశుద్ధాత్మ అనే నీరు. స్తోత్రం. ఈ విషయంలో ఒకటి మాకు జ్ఞాపకం వచ్చింది చెప్తున్నా. తాడేపల్లిగూడెంలో మన పులిపీఠం ఉంది కదా, స్టార్టింగ్లో 4-5 సంవత్సరాలండి ఆ పులిపీఠం ఎక్కడా నీరు ఉండేది కాదు. పులిపీఠం దగ్గరే నీరు ఉండేది. మీరు గుడెంలో ఎవరైనా కొంచెం ఎప్పుడైనా అడిగితే చెప్తారు. తాడేపల్లిగూడెంలో ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న లీక్ ఉన్నా అక్కడే నీళ్లు చేరేది. దాని పక్కనే వాటర్ ట్యాంక్ ఒకటి ఉండి పులిపీఠం వరకే నీళ్లు ఉండేవి. ఎక్కడ నీరు ఉండేది కాదు. ఏంటిది అస్తమానం ఇక్కడే నీళ్ళు వస్తుంది, ఇక్కడే నీళ్ళు వస్తుంది అంటే ఊరికే చెప్తున్నా. అదేదో నిజంగా నీరంటే అదేనని చెప్పి రేపు పొద్దున్న ట్యాపులు తెచ్చి ఇక్కడ నీళ్ళు పోసేసారు. కూర్చోవడానికి లేకుండా పోద్ది. రేపు పొద్దున సుకుమార్ అక్కడ నుండి ఓ బకెట్ మొక్కలు హాకీ చెబుతున్నప్పుడు డొక్కు మొక్కలో పోతున్నాడు అనుకో, కొంచెం చల్లగా ఉంటుంది కానీ తడిచిపోతాం అంతే. అది తడిచిపోయిన చెమటల ద్వారా తడిచిపోయాం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నీరు ఏం చేస్తుంది? రుచి మారుస్తుంది. ఏం చేస్తుందమ్మా? చేదైన నీ జీవితాన్ని రుచికరంగా మారుస్తుంది. మారడు అనుకున్న నీ భర్తను మారుస్తాడు. నా జీవితం ఇంతే అనుకున్న నీ జీవితానికి ఒక ప్రారంభాన్ని దేవుడు కలగజేస్తాడు. ముగింపులో ప్రారంభాన్ని కలగజేయగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. ముగిసిపోయింది జీవితంలో, ఇక్కడ స్టార్ట్ అయ్యింది. హిజ్కియా చాప్టర్ క్లోజ్, హిజ్కియా చాప్టర్ క్లోజ్ అన్నారు. అక్కడే మళ్ళా 15 years లైఫ్ ని ఎక్స్పాండ్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. విస్తరణ. ప్రార్థనలో మనమందరం విస్తరించుదుము గాక. ఒక అరగంట ప్రార్థన చేసేవాళ్ళు ఏమవ్వాలి? 45 నిమిషాలకైనా కనీసం. ఈ 45 నుండి విస్తరణ ఏది? గంటలోకి రావాలి. గంటలో నుండి గంట ఎక్కువ వద్దు. గంటలో 2 గంటలు అంటే వెంటనే టైర్లు గాలిపోద్ది. విచిత్రం ఏంటంటే ఇక్కడ 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, పేర్లు చెప్పాను బాగోదుగా. ఎంతసేపు? 5 నిమిషాలు. ఎక్కడ తెలుసా? భోజనం దగ్గర. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ ఆహారం తింటుండగా లివర్కి, కాలేయాలకి, ఊపిరితిత్తులకి చక్కగా ఇమిడేటట్టుగా, బలం వచ్చేటట్టుగా కృప దయచేయి. తినేటప్పుడు మరి తిన్న తర్వాత పడుకుంటాడు కదా, పడుకునేటప్పుడు దెయ్యం వచ్చి పేక నొక్కకూడదని
మోకాళ్ళు వేసి, ప్రేమ గల తండ్రి, ఏ పిశాచి అని ఈ నిన్నే పొమ్మనుకుంటాడు. ఈ చిత్రం అంటే మనోడే పొమ్మనుకుంటాడు, మళ్ళీ దెయ్యాన్ని పేరు చెప్తాడు. చాలా మంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే దెయ్యం పేరు చెప్పి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు అయ్యింది. ఆడు పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు చాలా మంది క్రైస్తవులు. ఎందుకు ప్రార్థనకి రాలేదంటే సాతాను గడు అడ్డగొట్టాడు. ఏ చీపిరి పెట్టాడా, ఏం పెట్టాడు అడ్డం కంటే ఏం లేదండి, అప్పుడే ఆకలేసింది, కూర్చుని తినేసాను, టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చెయ్యండి. మనకున్న ప్రతి సంఘములో ప్రార్థనా పరులు దేవుడిచ్చాడు. ప్రార్థనా పరులు ఉన్నారు కాబట్టే కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు చెప్పట్లా, కొన్ని సందర్భాలలో మేము ఒక అరగంట లేటుగా ప్రారంభించిన రాకపోయినా ఆ కార్యక్రమాలన్నీ మహిమకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన పరులు ఉండాలి, సంఘంలో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి, మీ కడుపును పుట్టిన బిడ్డలై ఉండాలి, సంఘ విశ్వాసులై ఉండాలి. ప్రార్థన సమయం విస్తరిల్లునుగాక. ఇది వ్యక్తిగత ప్రార్థనలోనికి వెళ్ళాలి, ఏకాంతంగా చేసే ప్రార్థన, కన్నీటితో చేసే ప్రార్థన. విస్తరించడం అంటే అదే. కొంతమంది కన్నీళ్ళ ప్రార్థన అయిపోయిందిగా, చేస్తారండి. ఈ మధ్యకాలంలో సంఘంలో కన్నీళ్ళ ప్రార్థన లేదు, అంతా ఫ్యాషనే. ఇటు కొంచెం చెమటలు పడుతుంటేనే ఇలా అనుకుంటున్నారు, సో మై గాడ్ జీసస్, వి కేమ్ ఫ్రమ్ అమెరికా టుడే ఓన్లీ, వాట్ ఈస్ దిస్ బఫెలో, సో మై గాడ్. ఏది పొద్దున్నైతే పేడ పిసుకుద్దీమా. ఈ బఫెలో అని చూసారా, పొద్దున్నైతే పేడ పిసుకుద్ది, వండ చుట్టి. దేవునికి స్తోత్రం. ఏం తప్పు కాదు, కానీ ఇలా అనుకోవడం తప్పు కదా. కొంచెం టైం పెంచండి, ప్రేయర్ టైము. యూత్ ఏం చేయాలి, ప్రేయర్ టైంని పెంచాలి, తప్పదు. కొంచెం కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. కన్నీళ్ళు ప్రార్థన అంటే అన్న ఏమైందో తెలుసా, కన్నీళ్ళు ప్రార్థన అంటే వీళ్ళ వరకే అంటున్నారు కొంతమంది. ఎవరి వరకు? ఓ పాస్టర్ గారు అంటే నేనన్నా స్త్రీలందరూ కన్నీటితో ప్రార్థన చేయను, పురుషులందరూ మరి. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన కన్నీళ్ళు తెప్పిస్తున్నారు. అర్థమైందా? ఆయన చెప్తున్నాడు ఏమని, కన్నీటితో ప్రార్థన చేయండి స్త్రీలారా అంటున్నాడు. పురుషులు చేయరా? మొగసిరి కలిగి యాకోబు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కదా, మనం కూడా కన్నీటి ప్రార్థనలో విస్తరించుదుముగాక. ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ప్రేమ విందు కలదంటే ఓకే, వెరీ గుడ్. లేదు కట్టిక ఉపవాసం మంచినీళ్ళు కూడా బాగున్నాం అనుకోండి, మీకు వందనాలు, మేము రామ పాస్టర్ గారు. ఉపవాస ప్రార్థన సంఘాలు పెరుగుతున్న కొలది సంఘం విస్తరిస్తుంది. అన్నా ఎలీషన్న, ఇవన్నీ సంఘానికి ఆశీర్వాదకరమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తొలి దినాన బోధిస్తున్నాడు. మీరందరూ అలా మారాలని, నేర్చుకోవడానికి. దేంట్లో విస్తరించాలి? ఆత్మ సంబంధంగా విస్తరిల్లాలి. తర్వాత దీనికి పరిమితి ఉండదు, ఈ విస్తరించడంలో పరిమితి ఉండదు, ఇంతే విస్తరిల్లాలి. కొంతమంది చూడండి, ప్రభువా నీ చిత్తమైతే 30 దంతలుగా 60 దంతలుగా. ఎక్కడ నేర్చుకున్నారండి అసలు ఈ ప్రార్థన? ఇది ఎక్కడ ప్రార్థన? 30 దంతలు 60 దంతలు 100 దంతలు. ఓసాటికి వెళ్తే ప్రభువా మీ సేవకుడిని 2 ఆత్మతో అభిషేకం. ఏ 3 వద్దా? ఇంకో చోట ప్రేమ కలిగిన 7 ఆత్మతో అభిషేకించండి. ఈ మధ్యన ఒక విచిత్రమైన ప్రార్థన ఏమన్నానంటే, ఓ చోట ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తా, నేను వాక్యం చెప్పబోతుండగా, ఇదిగో నీ సేవకుని 100 ఆత్మతో అభిషేకించన్నాడు. అమ్మో, ఈ 2 అయిపోయింది, 7 అయిపోయింది. ఇప్పుడు ఎంత? నేను ఒక మాట అడుగుతా, మీకు ఎంత డబ్బు పెడతాను, సరిపోద్దా? ఇంకా ఉందండి మీ దగ్గర? చాలా ఉంది, దాచుకున్నాం, చాలా ఉన్నాయి, వెనక దాచాను. కాకపోతే కొంచెం పర్లేదులేండి, కాసేపు ఉంటాం, ఇంకొంచెం పెట్టండి. సరిపోద్దా? 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 ఏది డబ్బు? కొని మీకోసం బంగారం. ఆడవాళ్ళకి డబ్బు కంటే ఏం కావాలి? బంగారమే కావాలి. అందుకే మాటి మాటికి బంగారం బంగారం అంటూ ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఉగిచ్చేస్తా.
దేవుని బిడ్డలారా, విస్తరణకి సరిహద్దులు లేవు. ఎప్పుడు అలా చేయకండి. పాస్టర్ గారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కొలతలేని అభిషేకం. ఎందుకంటే దేవుడు మనకి పరిమితి పెట్టలా. పరిమితి లేని ప్రేమ యేసయ్య ప్రేమ. పరిమితి లేదు, ఆశీర్వాదానికి పరిమితి లేదు. పరిమితి ఉందా? ఈరోజు అడుగుతున్నాం, మళ్ళీ రేపు అడుగుతున్నారుగా, మళ్ళీ మరుసటి రోజు అడుగుతున్నారు. జనవరి నుంచి మే దాకా అడిగాం, జూన్లో అడిగాం, దీవించయ్యా అని. పరిమితి లేదు. దేవుడు కూడా పరిమితి పెట్టలేదు. నువ్వు కూడా దేవునికి పరిమితి పెట్టద్దు. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున లేవడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. విస్తరణ ప్రార్థనలోనే కాదు, విస్తరణ వాక్య ధ్యానంలో కూడా పెరగాలి. విస్తరణ వాక్యము ధ్యానం చేసుకోవడంలో పెరగాలి. ఈ మధ్యన 30 సెకండ్ల వాక్యాలు ఎక్కువైపోయింది. ఎన్ని సెకండ్లు? 30 సెకండ్స్ మెసేజ్, షార్ట్ అండ్ స్వీట్ అన్న. ట్రై చేయొచ్చు కదా అన్న. నాకు జిప్పు తీయడానికి 30 నిమిషాలు పడుతుంది. మా సిస్టర్ నేను రిఫరెన్స్ చెప్పాక తీసి చదివేసరికి 60 నిమిషాలు అవుద్ది. నేను కూడా ఏకీభవించి చదివేసరికి 2 నిమిషాలు అయ్యింది. ఇంకెప్పుడు వాక్యం చెప్పేది నేను? దేవునికి స్తోత్రం. వాక్యంలో కూడా విశ్వాసులు విస్తరించండి. మాకు సరిపోట్లా. ఆదిమ సంఘాల్లో అపోస్తులు వస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసు? మాకు సరిపోట్ల ఆహారం పెట్టండి. ఇంకా అర్థమవుతుందో మీకు? మాకు సరిపోలేదు, ఇంకొక అరగంట చెప్పండి, ఇంకో పావుగంట చెప్పండి అయ్యా. ఎందుకంటే వాక్యం ద్వారా మేము బ్రతకాలి, వాక్యం ద్వారా మేము జీవించాలి, వాక్యం ద్వారా మేము బలపరచబడాలి, వాక్యము ద్వారా మేము ఆశీర్వదించబడాలి. వాక్యమే మాకు ఆదరణ, వాక్యమే మాకు నెమ్మది, వాక్యమే మాకు సమాధానం. ఇది కొద్దిగా కొద్దిగా కావాలని అడగండి. ఎంత సమృద్ధిగా దేవుడు బోధిస్తాడో అంతగా వినటానికి నేర్చుకోండి. ప్రభు అలాగున మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అయిపోయిందా? అవలా గ్రామీణ అన్నారు కానీ ఇంకొక మాట ఉంది. ఏముంది? చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఏమైనాయి? నెల నెల ఏం చేస్తున్నాయి అంట? కాయలు కాస్తున్నాయి. ఎంత విచిత్రం అంటే 12 నెలలకి 12 రకాల కాయలు కాసినాయి. దేవునికి స్తోత్రం. మీరు ఏ చెట్టునైనా చూడండి, ఏదో కాలంలో కాస్తాయి. ఇప్పుడంటే మారిపోయిందిలేండి. ఇంజక్షన్లు చేయడం, మందు పోయడం అన్నీ చేసి. ఇదివరకు సీతాఫలం అంటే ఒక కాలంలో కనబడింది, ఇప్పుడు అన్ని కాలంలో కనబడుతుంది. పుచ్చకాయలు అంటే ఒక కాలంలో కనబడింది, ఇప్పుడు అన్ని కాలంలో కనబడుతున్నాయి. ఎందుకంటే హైబ్రిడ్ కాలం ఇదంతా. రకరకాలు అన్ని ఎక్కడెక్కడ నుండో తెచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసులైన మీరు ప్రతి కాలం ఫలించాలి. దాంట్లో 2 మాటలు అక్కడ రాశాడు. ఏమనంటే ఈ పండ్లు ఆహారం ఇస్తాయి. అంటే మీ మాటలు ఎదుటివానికి ఆహారంగా మారాలి. మీ మాటలు, మీ పండ్లు అంటే మీతో వచ్చే రుచికరమైన మాటలు ఎదుటివాడిని బ్రతికించాలి. ఆహారం అంటే బ్రతకడం కదా, బ్రతికించేదిగా ఉండకూడదు. చూడండి, కొంతమంది మాట్లాడితే పెట్టబుద్ధి వేస్తుంది, కొంతమంది మాట్లాడితే అది మీకు తెలియని సామెతల పుస్తకమే ఈ గ్రంథం ఈ ఊర్లో ఉందని నాకు తెలిసింది. దేవునికి స్తోత్రం. కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుంది, వాళ్ళ మాటలు చూస్తే పెట్టాలనిపిస్తుంది, వాళ్ళ మాట తీరు అలాగ ఉంటుంది. కొంతమంది చూడండి, చెత్త చేయలేత మానే, నువ్వు సచ్చినా చేయమంటాడు, నువ్వు సచ్చాక నాకెందుకు అంటాడు. వీళ్ళిద్దరు సాగు గురించే మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం. మెత్తని మాటలతో ప్రజలతో మనం మాట్లాడి ఇక్కడ నున్న ఈ పండ్లున్నాయే, పండ్లు ఎవరు? మీరేనండి. ఈ పండ్లున్నాయే, ఇవి గ్రామానికి రుచికరమైనవిగా మారాలి. ఎవరికైనా బాగోలేకపోతే పలకరించే, అక్కడ రాస్తాడు. ఇంకోటి ఏం రాస్తుందమ్మా? ఔషధం. ఏంటంట? ఔషధం అంటే ఆరోగ్యాన్నిచ్చేదిగా, నెమ్మదినిచ్చేదిగా మీ ప్రవర్తన, మీ మాట తీరు మారాలి. అలా మారినప్పుడే మనము నీటి ప్రవాహములో, మందిరంలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే మూలవాక్యంలో ఏం రాశాడంటే, అన్యజనులందరూ చూచినట్లుగా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. పరిశుద్ధపరచడం అంటే ఇదే. ఇట్టి ఆశీర్వాదాలతో పరిశుద్ధుడైన పరిశుద్ధాలయములో చేరిన మనమందరము కూడా నీటి ద్వారా నడిపించబడి, మన మనస్సు మార్చబడి, మనము విస్తరించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.
ఎప్పుడో 6ంటికి స్టార్ట్ చేద్దామన్నాం,